కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు పట్టిన నక్సలైట్లే గన్ ద్వారా రాజ్య అధికారాన్ని సాధించలేకపోయారని, అలాంటిది వీళ్లు గొడ్డళ్లతో రాజకీయాలు చేస్తూ ఎలా నెక్కగలుగారని అన్నారు. రచ్చ రాజకీయాలు చేసిన వాళ్లు రాష్ట్రాన్ని ఏలవచ్చు, కానీ బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు కూడా చేయకూడదనే విచిత్రమైన సిద్ధాంతాన్ని వైసీపీ వాళ్లు నమ్ముతున్నారని ఆయన విమర్శించారు. నేటి తరం యువతకు కూడా వీరి ఫ్యాక్షనిజం, కుట్రల గురించి పూర్తి విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత చేస్తున్న పోరాటంలో పూర్తి న్యాయం ఉందని చంద్రబాబు అన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు కూతురిగా ఆమెకు ఖచ్చితంగా ఉంటుందని, సునీత ఒంటరిగా చేసిన ఈ న్యాయ పోరాటం వల్లే నేటికి ఆ కేసు సజీవంగా ఉంది అన్నారు. బాధితులకు అండగా ఉంటూ ఇలాంటి ఘోరాలకి పాల్పడిన వారిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం అందరి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.